హల్లెలూయ. వాగ్దానం ఏంటంటే, గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాల నీకు శుభం, దేవుడు నీకు తోడై ఉన్నాడు, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. ఈ నెల మనకు వాగ్దానం ఏంటంటే, నీకు శుభం, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మంచి విషయాన్ని మీకు వివరంగా చెప్పి త్వరగా ముగిస్తాను. శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించండి. మీకు శుభం, మీకు శుభం, ప్రభు మీకు తోడై ఉండునుగాక. ఈ మాట వాస్తవానికి మరియమ్మతో చెప్పిన ఆ మాట ఈ పూట మనందరితో మాట్లాడాలని ఆయన కోరుకుంటున్న వేళ. ప్రభు మీకు తోడై ఉన్నాడా అని ఒక ప్రశ్న. ప్రభు మామూలు వ్యక్తి కాదు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మన యేసయ్య ప్రభు, మన యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మనకు తోడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, మనకు తోడై ఉండాలి. ఎవరు తోడై ఉండాలి? రైట్. ఈ ప్రభు ఎవరంటే, భూమిని ఆకాశాన్ని నోటి మాటతో నిర్మించినవాడు, భూమిని ఆకాశాన్ని నోటి మాటతో కలుగు చేసినవాడు. ఆయన నీకు తోడై ఉంటే ఎలా ఉంటుంది? ఆయన మీకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇది స్వయంగా వచ్చి చెప్తుంది ఎవరండి? పరలోకం నుండి పంపబడిన, తండ్రి దగ్గర నుంచి పంపబడిన గాబ్రియేలు దూత చెప్తున్న మాటలు. గాబ్రియేలు దూత చెప్తున్న మాటలు. ఇంతకీ గాబ్రియేలు గారు ఎవరు? పరలోకంలో దూతలు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరి మీద ముఖ్యులు, అధిపతులు ముగ్గురు, ప్రముఖులు ముగ్గురండి. గాబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్. ఈ ముగ్గురు ప్రధాన దూతలు. ఈ ప్రధాన దూతల్లో ఒకడైన గాబ్రియేలు స్వయంగా మరియమ్మ దగ్గరకు వచ్చి చెప్తున్న మాట ఇది. దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఓకే. ఈ మాట చెప్పడానికి ముందుగా 6 నెలల క్రితం, 6 నెలలకు ముందుగా మరొక వ్యక్తి దగ్గరికి స్వయంగా గాబ్రియేలు దూత కూడా దిగొచ్చాడు. గాబ్రియేలు దూత దిగొచ్చాడు. ఎక్కడికి? జకరియా దగ్గరికి వచ్చాడు. చదువుతారా? 1వ అధ్యాయం 5వ వాక్యం చదవాలి. హేరోదు దినాల్లో ఎవరతను? ఒక సేవకుడు, యాజకుడు. అతని భార్య కూడా ఎవరండి? యాజకురాలే. అహరోను కుమార్తెలు, అంటే అహరోను యొక్క సంతానం. యాజకుడు యాజకురాలనే చేసుకున్నాడు. బాగా వినాలి. యాజకుడు యాజకురాలు కుమార్తెనే చేసుకున్నాడు, యాజకుడు కుమార్తె. లేవీయుడు లేవి కుమార్తెనే చేసుకోవాలి. దేవుని బిడ్డ దేవుని బిడ్డనే చేసుకోవాలి. వెలుగుకి చీకటికి పొత్తు కుదరదు. వెలుగుకి చీకటికి పొత్తు కుదరదు. వాళ్ళిద్దరూ ఒకటాను మొక్కలే గనుక కలిసి దేవునితో నడవగలుగుతున్నారు. ఆమె వీరిద్దరూ ఎలా నడుస్తున్నారు? దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా ఎట్లా నడుస్తున్నారట?
నిరపరాధులుగా నడుస్తున్నారు. అందుకే యాజక ధర్మాన్ని దేవుడు వారికి అప్పగిచ్చారు. రైట్. ఓ రోజున ఈ జకరియా దేవుని సముఖంలో యాజకత్వం చేస్తున్నాడు. తన తరగతి క్రమం చొప్పున తన వంతు వచ్చినప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ధూపం వేస్తున్నాడు. వింటున్నారండి? ఆ రోజుల్లో మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఈ పరిశుద్ధ స్థలంలోకి వచ్చే అవకాశం లేదు. యాజకుడు ఏడాదికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి సమాజం అంతటి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి వచ్చేవాడు. ఒకవేళ ప్రాయశ్చిత్తం చేసేటప్పుడు యాజకుడు కానీ సరిగ్గా లేకపోతే, తేడా ఉంటే ఆడి సన్నిధిలోనే పడి చచ్చిపోయేవాడు. అందుకని వెళ్ళేటప్పుడే నడుముకి తాడు కట్టుకుని వెళ్ళేవాడు. వచ్చాడా సరే, రాకపోతే బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, గంటల శబ్దం మోగకపోతే ఇటు చచ్చిపోయాడని చెప్పి తాడుతో అతన్ని బయటికి గుంజేవాడు. అతి పరిశుద్ధ స్థలానికి యాజకుడే వెళ్ళేవాడు ఏడాదికి ఒక్కసారి. ఆ టైంలో యాజక ధర్మం జరిగిస్తూ ధూపం వేస్తూ ఉండగా సడన్గా ఒక దేవదూత కనపడ్డాడు. ఎవరికి? జకర్యాకి. విన్నారా? వయసు ఎంత అంటే బహువృద్ధుడండి, బాగా ముసలోడు సడన్గా దేవదూత కనపడగానే, ఈ గాబ్రియేలు దూత కనపడగానే భయపడి అడిలిపోయాడు. చదువుతారా? మాటలు చదువుతారా? విన్నారా? తొందరపడిపోయి భయపడిపోయాడట. అప్పుడు జకర్యా భయపడకు, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, విన్నారా? యోహాను గారి ఆధిక్యత చూడండి. పుట్టుక నుంచి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీలో అనేకుల్ని వారి దేవుని వైపు త్రిప్పుతాడు. ఒక వ్యక్తిని దేవుని వైపు తిప్పాలంటే అతనికి ఖచ్చితంగా అభిషేకం ఉండాలి. అభిషేకించిన వాడే ప్రజల్ని తిప్పగలుగుతాడు. అర్థమవుతుందా? ఇజ్రాయేలులో అనేకుల్ని వారి దేవుడైన దేవుడి తట్టట వారిని అనేకులు తిప్పుతాడు. తిప్పి ఇంత గొప్ప వ్యక్తి నీకు పుట్టినందువల్ల నీకు సంతోషము, మహా ఆనందమును కలుగుతుంది. అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషిస్తారని చెప్తుంటే, తల్లపైకి ఎత్తని మీకు వివరంగా చెప్తా. జకరియా, ఎలిజబెత్ వీళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నీ సేవ చేస్తున్నాం, ఆ తర్వాత యాజకుడిగా ధర్మం చేయటానికి పిల్లలు లేరయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతకాలం ప్రార్థన చేసిన దేవుడు సంతానం ఇవ్వాల. ఆమె గూర్చి అక్కడ రాసున్న రిపోర్ట్ అంటే ఆమె గొడ్రాలు, నో ఛాన్స్. పిల్లలకనే తత్వం, లక్షణం లేదా స్థితి ఆమెకు లేదు. పిల్లలకనే స్థితి ఆమెకు లేదు. అది గొడ్రాలు అంటే. ఈ గొడ్రాల విషయంలో ప్రార్థన చేస్తున్నాడు, ఆమె కూడా చేస్తుంది. ఒకవేళ ఆమెకు పిల్లలు ఇవ్వలేదు కనుక ఆమె ఏమవ్వాలి? వాస్తవానికి దేవుడి మీద అలగాలి. వీళ్ళిద్దరు కలిసి ఏం దేవుడో ఏంటో మాకు అన్ని ఇచ్చాడు కానీ పిల్లలు ఇవ్వలేదు కదా అని చెప్పి దేవుని మీద అలిగి యాజక ధర్మం మానేయాలి. వాస్తవానికి వాళ్ళు చూడండి, పిల్లలు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి ఆ సంతానం లేమి, అవమానం, బాధ కడుపు నిండా ఉన్నా ఎవరిని వదిలిపెట్టలేదండి? దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఆమె యాజక ధర్మం చేస్తూ ముసలోళ్ళు అయిపోయారు. అయినా ఏం మానలేదు. అయ్యా, నీకు ఇష్టమైతే ఒక కొడుకునివయ్యా,
అడగటం మానలేదండి. అడిగి 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 దేవుడు ఒక రోజున అతని ప్రార్థన విని దూతల్లో ఎవడో ఒకను పంపలేదు. అది కూడా ఎవరిని పంపుతున్నాడు? గాబ్రియేలు దూతని స్వయంగా పంపించాడు. గాబ్రియేలు గారు ఏమంటాడు? ఎందుకు వచ్చాడట? 19 వాక్యం చదువుతారా? దూత నీతో మాట్లాడటానికి నీకు ఈ సువర్తమానం తెలుపుటకు పంపబడి తిని. ఆమేన్. తలపైకి ఎత్తాడు. స్వయంగా గాబ్రియేలు గారినే పంపించాడంటే, గాబ్రియేలు దూతనే ఇచ్చి పంపించాడంటే ఈ మాట ఎంత విలువైందండి. నేను గాబ్రియేలు దూతను అన్నప్పుడు ఎగిరి గంతేయాల జకరియా అమ్మో నేను బ్రతుకుండగానే నేను చూశానయ్యా, పరలోకంలో ఉండేవాడివి నువ్వు నా కోసం వచ్చావా అని అనాలా? ఏమంటలేదండి. నీకు కుమారుడికి అంటావు, నీ భార్య నీ కంటది, వాడికి యోహాను పేరు పెట్టు. అతడు తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని అతడు ఆత్మతో నిండుకుని అనేకులను దేవుని వైపు సిద్ధపరుస్తాడు. ఏలియా ఆత్మ కలిగి పరిచర్య చేస్తాడని చాలా విషయాలు చెప్పాడు. అతడు పుట్టడం ద్వారా నీకు సంతోషం, మహా ఆనందం కలుగుతుంది అని చెప్పినప్పుడు ఎగిరి గంతేయాలా? ఏమండి, ఎగిరి గంతేయాలండి. ముసలోడు ఏమంటాడు తెలుసా? ఏమంటున్నాడు అతను? 18 వాక్యం, ఇది నాకు ఎలాగూ తెలియను. ఏమంటాడు? బాగా వినండి, ఇతను అంటున్న మాటలు వినండి. ఇది నాకు ఎలా తెలుస్తుందయ్యా, నేను ముసలోడిని కదా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం? ఇది నాకు ఎలా తెలియను? నేను ముసలివాడిని, నా భార్య కూడా. ఏంటన్నారండి? ఇక నో ఛాన్స్ అని అపనమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలో నిలబడిన జకర్య. ఇతను ఎవరు? యాజకుడు, సేవకుడు. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడని తీరా ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు అతడు చెప్పాల్సిన సమాధానం చెప్పకుండా సమాధానం చెప్తున్నాడు. ఈవేళ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, విశ్వాసం సన్నగిలకూడదు. ఎస్పెషల్లీ వాగ్దానం నమ్మాలి. ఆమె దేవుని మాటలు మీరు ఏం చేయాలా? నమ్మి గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాగ్దానాలు ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదే అధ్యాయంలో 2 సార్లు వచ్చాడు. ఎవరు? గాబ్రియేలు. 6 నెలల ముందు ఎవరి దగ్గరికి వచ్చాడు? జకర్యా అనే ఒక యాజకుడి దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు ప్రార్థన చేసి ముసలోళ్ళు అయిపోయిన టైంలో దేవుడు జవాబిస్తే సంతోషించడానికి బదులు ఇది ఎలాగూ జరుగును అంటాడు. అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు, అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు. ఒరేయ్, దేవుడు నీ ప్రార్థన, నాకు అర్థం కానిది ఏంటంటే, ఇంత అవిశ్వాసపోడు ప్రార్థన దేవుడు ఎందుకన్నాడని నాకు అర్థం కాదు. అర్థమైందండి? ఇంత అవిశ్వాసం కలిగినోడు అప్పుడు దాకా బాగానే ఉన్నాడు, తీరా కార్యం జరిగేటప్పటికి. ఒక్క మాట గమనించండి, భూమి మీద నువ్వు చేసే ప్రతి ప్రార్థన అక్కడికి చేరుతుంది అనేది వాస్తవం. ఆమె నువ్వు చేయగానే కార్యం జరగాలని రూల్ ఏమి లేదండి. వాటి కాలమున దేవుని మాట ఎప్పుడు నెరవేరుతుంది? నా మాటలు వాటి కాలమున నెరవేర్చబడతాయి. కార్యాలు ఎప్పుడు జరుగుతాయండి? వాటికి ఒక టైం ఉంటుంది. ప్రతిదానికి ఏం కలదు? ఆమె ప్రతిదానికి సమయం కలదండి. దేవుడు తగిన కాలంలో నీకు కార్యం చేస్తాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాలి, నిరీక్షణ పోగొట్టుకోకూడదు. అప్పటి వరకు ఎదురు చూశాడు. తీరా సాక్షాత్ దేవదూత చెప్తున్నా, ఇతనే సామాన్యుడు కాదండి. దూతల్లో ప్రధానుల్లో ఒకడు, ముగ్గురులో ఒకడని. అంత పెద్ద గొప్ప దేవదూత వచ్చి నిలబడి చెప్తుంటే చెప్పిన వ్యక్తిని బట్టి అయినా నమ్మాలా? నమ్మకుండా ఏమంటాడంటే, ఇది ఎలాగు జరుగును, ఇది నాకు ఎలాగు తెలియను అంటాడు. దేవదూతకు ఒళ్ళు మండి అసలు నేను ఎవరో తెలుసా చెప్తున్న మాటలు.
ఈ మాటలు నీతో చెప్తున్నా. నేను దేవుని సముఖంలో నిలవబడే, ఆమేన్, నిలవబడే మిఖాయేల్ని, ఆమేన్, చదవాలి, సారీ, గబ్రియల్ని నేను ఎందుకు పని లేక వచ్చాను అనుకుంటున్నావేమో. నీకు సువర్తమానం చెప్పడానికి, నీకు ప్రకటించడానికి వచ్చా. అయితే నువ్వేం చేస్తున్నావు? ఈ సువర్తమానం నీకు తెలుపుతూ వచ్చి తిని, నా మాటలు వాటి కాలంలో నెరవేర్చబడును. నీవు నమ్మలేదు, ఎట్టినారా? నీవు నమ్మలేదు కనుక నువ్వేమైపోతావు? నీవు మోగవాడివి అయిపోతావు పో అన్నాడు. ఎక్కడ? లోపలే. ఇది లోపలే జరుగుతుంది. జనం చాలాసేపటికి జకరియా రాకపోయేసరికి జనం ఆందోళన పడుతున్నారు. ఒకవేళ జకరియా చచ్చిపోయాడేమోనని. లేదండి, మొత్తానికి జకరియా యాజక ధర్మం ముగించుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి ఎవరున్నారు ఇక్కడ? ఎలిజబెత్ అమ్మ ఉంది ఇంట్లో. ఏమండి, కాఫీ తాగుతారా? కాఫీదా? ఏమరా, వెళ్ళేటప్పుడు బాగానే పోయావుగా ముసలోడా, కాఫీ తాగుతా, మాట్లాడవే, నోరు పోయింది. ఎందుకు పోయింది అయ్యా? బాగానే వెళ్ళావు, ఏం జరిగింది? కరెంట్ షాకులో ప్లగ్లని ఏలుపెట్టావా ఏంటి? అమ్మ, షాక్ కాదు, ఏం కాదే బాబా, దేవదూత వచ్చాడు, దేవదూత ఆయన చెప్పాడు, ఒక కొడుకు పుడతాడని సైగలు చేసి చెప్తామని, కొడుకు పుడతాడు అన్నాడు. మనం ప్రార్థన చేసాం కదా, దేవునితో దూతలు వచ్చాడు, పిల్లవాడిని ఇస్తానన్నాడు, గొప్ప ప్రవక్త అవుతాడట, ప్రభు మార్గం సిద్ధపరుస్తాడట, అన్నీ చెప్తుంటే ఈమె పెద్ద కళ్ళు చేసుకుని వింటుంది. ఆహా, మన ప్రార్థన విన్నాడా దేవుడు? అన్నీ చెప్పాడా? ఇస్తానన్నాడా? ఓకే, మరి నీ నోరెందుకు పోయింది? నీ నోరెందుకు పోయిందయ్యా? అదే, ఆయన ఇస్తానంటే నేను నమ్మల. ఊరి మెంట్లోడా, ఇంత వయసుకు వచ్చింది దాకా ఎదురు చూసింది దేని కొరకు? ఒక్క కొడుకు కావాలయ్యా యాజక ధర్మం చేయటానికి అని అడిగాం. మరి నువ్వెందుకు నమ్మలా అని ఆమె నమ్మింది. ఆమె దూత చెప్పిన మాట నమ్మనోడు మోగోడు అయ్యాడు. ఈ మోగోడు చెప్పిన సమాచారం విన్న ఈమె నమ్మి వాగ్దాన ఫలము పొందింది. స్తోత్ర, హల్లెలూయా. ప్రభు మీకు తోడై ఉండాలంటే, ప్రభు మీకు ఉండి తన వాగ్దానాన్ని ఫలింప చేయాలంటే, ఇదిగో నమ్మి, ఏమండి, చూసి నమ్మిన మీకంటే చూడకుండా నమ్ముతారే. విశ్వాసం అంటే అదే. ఆధారాలు ఉన్నప్పుడు నమ్మటం వేరు, సొమ్ములు ఉన్నప్పుడు నమ్మటం వేరు. సొమ్ము లేకపోయినా, ఆధారం లేకపోయినా విశ్వాసం మీదనే ఆనుకుని ఎవరైతే బ్రతుకుతారో వారి ఖచ్చితంగా ఆయన తోడై ఉంటాడు. ఆమె ఇది 6 నెలల ముందు జరిగిన కార్యక్రమం. 6 నెలల తర్వాత మరలా ఈ గబ్రియల్ మరియమ్మ దగ్గరికి వచ్చాడు. మీకు తెలుసు కదా, వస్తే ఈమెతో కూడా అలాంటి వార్త చెప్తున్నాడు. ఏమని? నీకు శుభం, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. తొందరపడి ఆలోచిస్తుందట. భయపడి ఆలోచిస్తుంటే ఆయన అన్నారు, దూత, మరియా భయపడకు, నీవు గర్భాన్ని ధరించి, ఎన్నారా, ధరిస్తావు. టు వేర్ గర్భాన్ని యేసు ప్రభు నువ్వు ధరిస్తావు, మోస్తావు, అంతే. గర్భమును ధరించి కానీ, ప్రైజ్ ది లార్డ్, యేసు అని పేరు పెడతావు. ఆయన ఆమె వెళ్తాడు. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యమై ఉంటుంది అని ఆమెతో ఎవరు చెప్పారు ఈ మాట? స్వయంగా గాబ్రియల్ దూత వచ్చి ఈమెకి చెప్పారు. అయితే ఈమె స్పందన చూడండి ఎలా ఉంది. అయ్యా, నేను పురుషునితో సంబంధం లేని దాన్ని కదా, ఏ పురుషుని నేను ఎరగని దానికి ఇది ఎలాగునా, హౌ ఇట్ విల్ బి హ్యాపెన్,
హౌ ఇట్ ఈస్ పాసిబుల్ కాదు, హౌ ఇట్ విల్ బి హ్యాపెన్. ఇది ఎలా సంభవించబోతుంది చెప్పు. ఈ వయసు ఎంత? మేబీ 22-25. జకరే వయసు ఎంత? మిక్కిలి వృద్ధుడట, మేబీ 90+. 90+లో ఉన్నవాడేమో సంకోచిచ్చాడు. 20+లో ఉన్న ఈమె అప్పగించుకుంటుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? వయసును బట్టి కాదు. ఏమండి? వయసును బట్టి కాదు, సబ్మిషన్. ఆమేన్. దేవునికి నీవు అప్పగించుకుంటే, దేవుని చిత్తం నీ పట్ల జరగాలని అప్పగించుకుంటే, దేవుడు నీ ద్వారా మహిమ పొందుతాడు. క్రిస్మస్ అంటే కేకులు కోసుకుని హడావుడి చేసేసి అమ్మయ్య అయిపోయిందని సంబరాలు చేసుకునేది కాదండి. దీని వెనక ఎంతో పాఠం ఉంది. క్రిస్మస్ సీజన్లోకి వచ్చేసాం, ఇక ఈ రోజు నుంచి ఇక హడావుడి కదా. అయితే నేను మీతో చెప్పి కొన్ని మాటలు విన్నాను. క్రిస్మస్ అంటే కేవలం సంతోషం మాత్రమే కాదు, ఇది దీని వెనక ఒక త్యాగముతో కూడిన చరిత్ర ఉందండి. ఇద్దరు వ్యక్తుల త్యాగమే క్రిస్మస్. అర్థమవుతుందా? ఇద్దరు వ్యక్తుల అవమానాల్లోంచి పుట్టింది క్రిస్మస్. ఇద్దరు యవనస్తుల జీవితాలు పణంగా పెడితే వచ్చింది క్రిస్మస్. ప్రియులారా, మన వాళ్ళకి దీని అర్థం తెలియక ఏంటో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. కానీ త్యాగం యొక్క విలువ అర్థం చేసుకుంటే ప్రభుని ఖచ్చితంగా ఆరాధించకుండా ఉండలేము. ఆమె నీకు శుభం, నీకు శుభం. ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీకు తోడై ఉన్నాడు. రైట్. కొన్ని చరిత్రలో ఉంచి కొన్ని మాటలు చెప్తా. ఈ మాటకి ఆమె అప్పగించుకుంది గనుక ఇది మొదలుకొని అన్ని తరాల వారు ఆమెని ధన్యురాలు అని పిలవటం ప్రారంభించారు. విషయం ఏంటంటే, నమ్మని వాడు నోరు మూతబడిపోయిందండి. నమ్మిన మగవాడి సైగలు నమ్మిన ఆమె గర్భవతి అయింది. ఆమె ఏంటన్నారా? సోర్సే లేదు, పుట్టుకతోనే ఆమెకి అవకాశం లేదండి. గర్భవతికి కావలసిన అవయవ ఏర్పాటు ఆమెలో లేదు. మరి ఎలా సాధ్యమైంది? మోగవాడి మాట నమ్మింది. మోగవాడి సైగల్లో చెప్పబడిన దేవుని సమాచారాన్ని ఆమె నమ్మింది. అందుకే వీళ్ళిద్దరు కలిసినప్పుడు మరియ వందన వచనము వినగానే ఎలిజబెత్ కడుపులో ఉన్న యోహానట గంతులు వేశాడట. వింటున్నారా? ఇద్దరు అభిషిక్తులు, ఇద్దరు దేవుని చిత్తానికి అప్పగించుకున్న వ్యక్తులు కలిస్తే తెలుసా, యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొని చుండగా యెహోవా ఆలకిస్తాడు. ఆమేన్. ప్రియులారా, ఓ మంచి విషయం చెప్తా. యేసు ప్రభు పుట్టుకను గురించి మీకు పూర్తిగా తెలియాలి. ఆయన పుట్టుక ఎలా సంభవించింది? ప్రవచించబడ్డాడని ప్రవక్తల గ్రంథాల్లో ఆయన పుట్టుకను గూర్చి ప్రకటించబడ్డాడు. ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాల్ని నెరవేర్చడానికే యేసయ్య శరీరాన్ని దాల్చుకుని కన్యక గర్భంలో నుంచి ఈ లోకానికి ఆయన వచ్చాడన్నది 100% సత్యం, 100% సత్యం. ఇది వాస్తవం కూడా. ఎలాగా? యెషయా ప్రవక్త ప్రవచిస్తూ కొన్ని మాటలు చెప్తాడు. చదువుదామా? 9వ అధ్యాయం 6వ వాక్యం. పుట్టెను, రాజ్యము అంతము లేనిదై ఉండును అని గాబ్రియేల్ ఎందుకు చెప్పాడంటే, ఒక రాజ్యం, ఈ లోక రాజ్యాలను ఒక రోజున కూలిపోబోతున్నాయి. ఏమండి? మనం ఆయన నామాన్ని విశ్వసించిన మనం నమ్మి బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడి నీవు నిత్యమై ఉన్న రాజ్యానికి సిద్ధపడతావు, ఎత్తబడతావు, మహిమలో ఉంటావు. ఈ విషయాన్ని 700 సంవత్సరాలకు పూర్వం, క్రీస్తు పూర్వం యెషయా ప్రవచిస్తూ చెబుతున్నాడు. యెషయా ప్రవక్త ఏమంటాడు?
మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, రాజ్యభారం ఉంటుంది. అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది. ఇది మొదలుకొని వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేస్తాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడు. ఏంటి ఏమంటాడు యెషయా? అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేస్తాడు. ఆయన పలికిన ఆ ప్రవచనాన్ని గాబ్రియేలు దూత ప్రవచిస్తూ స్థిరపరుస్తూ కోడి చేసి చెప్తున్నాడు. ఆయన రాజ్యం అంతము లేని రాజ్యమై ఉంటుంది అని చెప్తే, అయ్యా ఆ రాజ్యం కొరకే కదా మేము ఎదురు చూస్తున్నాం. మా పితరులు ప్రవచించిన ఆ ప్రవచనాలు నెరవేర్చబడటానికి నేను ఉపయోగపడతానంటే నాకు అంతకంటే ఏం కావాలయ్యా అని చెప్పి, ఎవరేమైనా అనుకొని నా దేవునికి నేను ఉపయోగపడాలి అని వెంటనే ఒక యవనస్తురాలు మరియా అప్పగించుకుందండి. ఇది ఎలాగూ జరుగును, ఎలాగ సంభవించబోతుంది, ఎలాగ జరగబోతుంది నాకు చెప్పు అంటే, సర్వోన్నతుడి శక్తి నేను కమ్ముకుంటుంది, నీవు కుమారుని కంటావు. ఆమె 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 నమ్మనివాడు వాగ్దానాన్ని నమ్మనివాడు ఏమండి మోగోడైపోయాడు. వయసు ఎంత? 90 ఏళ్ల పైబడిన ముసలోడు, పైగా యాజకుడు. దేవుడే సమాధానం ఇచ్చి సమాధానం చెప్తుంటే జవాబిస్తుంటే ఇది నేను నమ్మనంటాడు. చిన్న వయసే దేవుని వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడుతుందంటే ఆమె నమ్మిన ఆమె తరతరాలకు ధన్యురాలుగా మార్చబడుతూ వచ్చింది. క్రిస్మస్లో ఈ పూట ఒక చిన్న సందేశం చెప్పి ముగిస్తాను, ఆలకించండి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే ఏదో పండగ చేసుకుని సరిపెట్టుకోవటం కాదు. మనకి వాగ్దానము అనుగ్రహించబడ్డాడు, వాగ్దానము చేయబడిన ప్రభు మనకి దయచేయబడ్డాడు. అది క్రిస్మస్. ఇందులో విషయం ఏంటంటే యేసు ఎవరంటే వాగ్దానం చేయబడిన వాడు. ఎప్పుడయ్యంటే పూర్వపు దినాల్లోనే, పూర్వకాలం అందే యేసయ్య మనకి లోకానికి రావాల్సి ఉన్న సంగతి ఆదికాండం మొదలుకు నుంచి ప్రకటించబడుతూనే వస్తున్నాడు. ఆమె యేసు ఎప్పటివాడు ఎక్కడివాడు అంటే ఆది నుంచి ఉన్నవాడు, అంతము వరకు ఉండేవాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆది నుంచి ఉన్నవాడండి, ఆది నుంచి ఉన్నాడు. ప్రియులారా, వాగ్దానం నమ్మిన ఆమె గర్భవతి అయ్యింది. వాగ్దానం నమ్మని వాడు మోగోడైపోయాడు, శపించబడ్డాడు. ఏమని? వాగ్దానం నెరవేర్చబడే వరకు నీ నోరు తెరవబడతాం. ఆమె రైట్. ఎవరికి ఆయన తోడై ఉంటాడు? ప్రభు మీకు తోడై ఉండాలంటే నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే దేవుని వాగ్దానాలు గట్టిగా పట్టుకోవటం, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవటం నేర్చుకోవాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి. రోమపత్రిక మొదటి అధ్యాయం 4వ వాక్యం చదువుతారా? రోమపత్రిక మొదటి అధ్యాయం ఎక్కడంటే దేవుడు తన కుమారుణ్ణి దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ స్వార్థను ముందుగా వాగ్దానం చేశాడు. యేసుప్రభు అప్పటికప్పుడు పుట్టినోడు కాదు. అర్థమవుతుందండి? మనకు తెలియాలి, లోకానికి తెలియనక్కర్లేదు. మీకు తెలియాలి, ఎందుకు నమ్ముకున్నావు నీకు తెలియాలి. యేసుప్రభు పుట్టు పూర్వత్రాలు మీకు బాగా తెలియాలి. ఈ నెలంతా కూడా కొంచెం లోతుగా ధ్యానం చేయుదుముగాక. ప్రవక్తల గ్రంథాల్లో ఆయన గూర్చి ముందుగా
యేసు ప్రభు వాగ్దానం చెయ్యబడ్డాడు. అర్థమవుతుందా? వాగ్దానమును చేసెను. ఆమె అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 23వ వాక్యం ఒకసారి చూద్దాం. అమ్మా 22 కూడా చదువు. యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొంటిని. అతను నా ఇష్టానుసారంగా ఇష్టానుసారమైన మనుషుడు. ఆమె ఏమండి, ప్రభు అట దావీదు గారిని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చేవాడు. ఆమె ఆయన ఎవరండి? ఉద్దేశాలు నెరవేర్చేవాడట. రైట్. 23వ వాక్యం. అతని సంతానము నుండి యేసు ఎవరు? వాగ్దానం చేయబడినవాడు. హీఈస్ అవర్ ప్రామిస్. హీఈస్ అవర్ ప్రామిస్. ప్రైజ్ ది లార్డ్. యేసు ఎవరండి? మన కొరకు వాగ్దానం చేయబడినవాడు. ఇక్కడ ఏమంటాడు పౌలు గారు? అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుల కొరకు రక్షకుడగు యేసుని పుట్టించెను. హల్లెలూయా, హల్లెలూయా. తనంతట తాను పుట్ల, తండ్రే పుట్టించాడు. మన కొరకు రక్షకుణ్ణి వాగ్దానము చొప్పున రక్షకుణ్ణి మన కొరకు పుట్టించి ఉన్నాడు. పుట్టింది ఎవరండి? బాలయేసు కాదు, లాలిపాటలు కాదు పాడాల్సింది, రక్షకుడు. ఆమె ఆమె మరొక మాట చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం. ఆమె దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా, బైబిల్లో ఎన్ని ఉన్నా, అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్లుగా, ఆమెనన్నట్లుగా, నెరవేర్చబడునన్నట్లుగా ఉన్నాయి. వాగ్దానాలన్నీ కూడా ఎవరిలో నెరవేర్చబడతాయి? లేఖనాల్లో రాయబడిన ప్రతి వాగ్దానం నెరవేర్పు ఎవరిలో జరుగుతుంది? క్రీస్తులోనే నెరవేర్చబడుతుంది. అందుకే కొరింథీ సంఘానికి పౌలు గారు ఉత్తరం రాసి చెప్తారు, మనకు వాగ్దానాలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా క్రీస్తులో అవునన్నట్టుగానే ఉన్నవి. గనుక ఆమె వాగ్దానాల యొక్క ఉద్దేశం ఏంటి? క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్న ఈ వాగ్దానాల ద్వారా మన ద్వారా దేవునికి ఏం కలగాల? వాగ్దానం నమ్మటం ద్వారా ఏం కలగాల? అర్థమవుతుందండి నా బాధ? నా మాటలు అర్థమవుతున్నాయా? నీవు వాగ్దానాలు నమ్మాలి. వయసుతో పని లేదు. ముసలోడు నమ్మలేదు, పడుచు పిల్ల నమ్మేసింది. నమ్మిన ఆమె ద్వారా దేవునికి మహిమ వచ్చింది. వాగ్దానం నమ్మటం ద్వారా ఏంటి ప్రయోజనం? మన ద్వారా దేవునికి మహిమ రావాలి. ఆమె వాగ్దానముల ద్వారా మహిమ ఎప్పుడు వస్తుంది? నెరవేర్చబడినప్పుడు. దేవుని వాగ్దానం మీలో జరుగునుగాక. దేవుని వాగ్దానాలు మీలో స్థిరమవునుగాక. ఏమిటా వాగ్దానం? ప్రభు మీకు తోడై ఉన్నాడు. ఎలాగా? రక్షకుని ద్వారా. యేసయ్య నీతో ఉంటే త్రియేక దేవుడు నీలో ఉన్నట్టే. ఆమె తండ్రి వేరు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు. యేసయ్యలోనే ముగ్గురు ఉన్నారు. ఆమె వీరు ఏకమై ఉన్నారు, త్రిత్వమై ఉన్నారు. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాలు నమ్మటం ద్వారా ఏం జరుగుద్ది? ఎవరికి తోడై ఉంటాడయ్యా అంటే, వాగ్దానము నమ్మి మన ద్వారా దేవునికి మహిమ తెచ్చే వారికి ఆయన ఖచ్చితంగా తోడై ఉంటాడు. వాగ్దానాలు నమ్మి ఏం చేయాలా? దేవునికి మహిమ తేవాలి. ఆమె రెండవది అదే కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం. మనకేమున్నాయి? మనందరికి ఏమున్నాయి? రైట్.
వాగ్దానం అంటేనే యేసయ్యని నమ్మాలి. బ్లండ్గా వాగ్దానం అంటేనే యేసు ప్రభు. ఇవన్నీ కూడా ఆయనలోనే నెరవేర్చబడ్డాయి, ఆయనలోనే ఇమర్చబడ్డాయి. మనకి వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి ఎవరు మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలా? శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషం నుండి మనము దేని నమ్మటం ద్వారా క్లీన్ చేయబడతాం? ఏమండి, వాక్యము వేరు, వాగ్దానాలు వేరు. వాక్యం వేరు, రైట్. వాక్యం అంటే దేంతో పోల్చబడింది? ఖడ్గంతో పోల్చబడింది. వాక్యం దేంతో పోల్చబడింది? అవునా కదా? వాక్యం అనే ఖడ్గం. ఆమె విన్నారా? ఎక్కడుంది అది? ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక. మనం పోరాడినది శరీరులతో కాదు, అక్కడ ఆయుధాలు ధరించాలి కదా. ఎఫెసీ పత్రిక 6:12 రైట్. మనం పోరాడినది శరీరులతో కాదు కానీ త్వరగా సర్వాంగ కవచాన్ని ధరించుకోనండి. సత్యం అనే దట్టి కట్టుకుని, నీతి అనే మైమరు తొడుగుకుని, సమాధాన సువార్త వలన సిద్ధమనసు జోడు తొడుక్కుని, సైనికుడి ఎడమ చేతిలో ఏముంటుందండి? షీల్డ్, డాల్, విశ్వాసం. శత్రు వేసే బాణాల్ని గుండెకి తగలకుండా అడ్డు పెట్టుకునేది షీల్డ్, డాలు. ఓకే. కుడి చేతులు ఏముంది? సైనికుడి చేతులు కుడి చేతులు ఏముంటుందండి? ఏ ఖడ్గం అది? చదవాలి. విశ్వాసం అని డాలు పట్టుకుని అవుతారు. రక్షణ అనే శిరస్త్రాను, తలకి హెల్మెట్ ఉండాలి. సైనికుడికి ఏముండాలా? హెల్మెట్. బండి హెల్మెట్ గురించి కాదు నేను చెప్పేది. నీకు రక్షణ అనేది నీ తలకి శిరస్త్రాణం. ఓకే. రక్షణ ఖచ్చితంగా పొందాలి. రక్షణ పొందితేనే నీ తల కాపాడబడుతుంది. అర్థమవుతుందండి? రక్షణ అనే శిరస్త్రాణము ధరించుకుని, ఏ ఖడ్గం అది? ఏ ఖడ్గం? రైట్. వాక్యము ఖడ్గంతో పోల్చబడి. ఒకసారి ఈ గొల్యాత్ అనే శత్రువు ఇజ్రాయేలుని బెదిరిస్తున్నాడు, నిందిస్తున్నాడు, వారి దేవుణ్ణి దూషిస్తున్నాడు. ఎరా, ఇజ్రాయేల్లో మగోళ్ళు లేడా? నాతో పోరాడే దమ్ము లేదా? నేను ఒక్కడనే ఫిలిస్తీన్ల పక్షంగా రండి అంటే ఒక్కడు కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే వాడి ఆహార్యాన్ని చూసి, వాడి కేకలు విని గుండె జారిపోయిన వాళ్ళ యుద్ధం చేయలేకపోతున్నారు. అనుకోని పరిస్థితుల్లో దావీదు అక్కడికి వెళ్ళటం, ఏంటి యుద్ధం చేయట్లేదు? వాడేమో అట్లా బెదిరిస్తున్నాడు, మన దేవుని దూషిస్తున్నాడు, మీకు రోషం లేదంటే మా వల్ల కావట్లేదురా అంటే, మహారోషం కలిగిన దావీదు యుద్ధం చేస్తాను, నాకేమిస్తారంటే బహుమానం చెప్పారని. యుద్ధానికి కావలసిన ఆ యుద్ధ సామాగ్రి అన్నీ ధరిస్తే అన్నీ అతను తొడిగినప్పుడు దావీదు వాటిని మొయ్యలేక అలవాట్లే కింద పడిపోతున్నాడు. ఏది? కత్తి పట్టుకుని, డాలు పట్టుకుని, ఇవన్నీ మోయలేక అలవాట్లే కింద పడిపోతున్నావు. ఒరేయ్, ఇవన్నీ తీసిపడండి, నాకు అలవాట్లేదంట. అదేంటిది? యుద్ధం చేసేవాడికి ఇవన్నీ కావాలి కదా, మరి ఎట్టే యుద్ధం చేస్తావంటే దావీదు అంటాడు, నా యుద్ధం వేరు. మీరు శరీర సంబంధంగా యుద్ధం చేస్తారు. నా యుద్ధానికి కావాల్సిన కత్తి కాదు, డాలు కాదు, మైమరు కాదు, శిరస్త్రాలు కాదు. నా దగ్గర ఒకటి ఉంది, వడిసెల. ఆమె వడిసెలు తీసుకున్నాడండి. ఏట్లోకి వెళ్ళి ఎన్ని రాళ్ళు ఏరాడు? చెప్పాలి. ఏవో డజన్ ఏరొచ్చుగా, కనీసం ఒక అర డజన్ ఏరొచ్చుగా. 5 ఎందుకు పట్టుకున్నాడు? పంచ్. 5 అంటే పంచ్. ఒక 5 వాగ్దానాలు చేత పట్టుకున్నాడు. ఆమె ఈ రాయి వాగ్దానాన్ని సూచిస్తుంది. ఆమె అందరూ యుద్ధం చేశారు, కత్తులతో యుద్ధం. కానీ దావీదు యుద్ధం కత్తులతో కాదు, ఈటెలతో కాదు, బాణాలతో కాదు, ప్రత్యేకమైనటువంటి యుద్ధం అండి.
ప్రత్యేకమైనటువంటి యుద్ధం. ఇతడు 5 రాళ్ళు ఏరి ఒకే ఒక రాయి తీసుకున్నాడు. ఏంటంటే, ఈ వాగ్దానం నా పట్ల నెరవేరాలి. ఆమె ఆమె నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని నమ్మాడు. ఆ వాగ్దానాన్ని చేతిలో పెట్టుకుని ఏమండి గిర 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 తిప్పి ఒకటే దెబ్బ అండి, ఒకటే దెబ్బ. ఏమండి వెనక పడలేదాడు, ఎట పడ్డాడు? దిమ్మ తిరిగి ముందు పడ్డాడు. ఆమె ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం యొక్క పవర్ అలాంటిదండి. వాగ్దానం యొక్క పవర్. ప్రియులారా, నీ దగ్గర ఉండాల్సిన ఏంటో తెలుసా? నువ్వు పోరాడుతున్నావు కత్తులతో కాదు, వాక్యం ఒక్కటే తెలిస్తే కాదు, మనకు వాగ్దానములు ఉన్నవి. ఆమేన్. వాగ్దానం వేరు, వాక్యం వేరు. అర్థమవుతుందా? ప్రతి నెల ఒక వాగ్దానాన్ని పొందుకుని ఎందుకు వెళ్తున్నావంటే, నీకు మామూలు బలం చాలినప్పుడు ఇదిగో వాగ్దానం ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో పోరాడగలిగితే. యాకోబు అడుగుతాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఈ రాత్రి నిన్ను వదిలిపెట్టు. ఒక వాగ్దానం మా నాన్నకి ఇచ్చావు, మా తాతకి ఇచ్చావు, నా పట్ల అది నెరవేరాలి. ఈ రాత్రి నా బ్రతుకు మారాలి. వాగ్దానం నెరవేరుస్తావా లేదా, నెరవేరుస్తావా లేదా అని పోరాడితే ఆయన అంటాడు, మనుషులతోనూ దేవునితో కూడా నువ్వు పోరాడవు యాకోబా, ఇక నీ పేరు ఇజ్రాయేలే. స్తోత్ర. వాగ్దానాన్ని పోరాడి సంపాదించుకోవాలంటే రాత్రి ఈ పగలు నా మాటేనండి. ఎవరికి తోడై ఉంటాడు? ఎవరికి తోడై ఉంటాడు? వాగ్దానాలను నమ్మాలి. ఆమె వాగ్దానాన్ని చేతబట్టుకోవాలి. మనకి వాగ్దానాలు ఉన్నాయి కనుక ఈ వాగ్దానాలను బట్టి మనం ఏమవుతున్నాం? పరిశుద్ధతని సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషం నుండి మనం శుద్ధీకరించుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. 3వ అధ్యాయం 16వ వాక్యం నుంచి. అబ్రహామునకును వాగ్దానములు బహువచనమండి. అబ్రహాముకి అతని సంతానానికి ఏం చేయబడ్డాయి? వాగ్దానములు చేయబడ్డాయి. ఓకే. నీ సంతానములకు అని చెప్పకుండా ఒక్కడి గూర్చి అన్నట్టుగానే ఆమె ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం ఎవరు? మన ప్రభు అయిన క్రీస్తు. యేసు క్రీస్తు పూర్వకాలంలో వాగ్దానం చేయబడ్డాడు. ఆ వాగ్దానం శరీరాన్ని దాల్చుకుని మన మధ్యకి కృపా సత్య సంపూర్ణునిగా వచ్చాడు కనుక మనం పండగ చేసుకోవాలి. ఆమె సంతోషించాలి, సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే రక్షకుడికి లేకపోతే ఈ భూమికి వెలుగు లేదు. రక్షకుడికి రాకపోతే మానవాళికి సమాధానం లేదు. రక్షకుడు ఈ లోకానికి రాకపోయినట్లయితే ఈ లోకంలో పాపి పారలోకానికి వెళ్ళే మార్గం తెలియబడిపోయేది. ఆయన రాకపోతే పాప క్షమాపణ జరిగేదే కాదు. లోక కళ్యాణార్థం ఆయన బలిపశువుగా మారి ఆయన ఈ లోకంలో ప్రాణం పెట్టిన సంగతి వాస్తవం. కనుకనే ఆయన మనకు వాగ్దానం చేయబడిన వాడు. ఆ వాగ్దానం క్రీస్తే. ఎవరు ఆ వాగ్దానం? ఎవరండి? క్రీస్తు. నీ సంతానం అని అబ్రహాము రోజుల్లో పలికిన ఆ మాటలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఇస్సాకు కాదండి. ఇస్సాకు రక్తంలో, ఇస్సాకు డిఎన్ఏలో ఎవరు రాబోతున్నారు తెలుసా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు దాచబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. అనేకులు గూర్చి అన్నట్టు కాకుండా ఒక్కని గూర్చి అన్నట్టుగా నీ సంతానం. ఆ సంతానం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. హల్లెలూయా. 4వ అధ్యాయం 28వ వాక్యం చదువుతాం. గలతీ పత్రిక 4:28. సహోదరులారా, మనం కూడా ఇస్సాకు వలె అంటలా అప్పుడెప్పుడు ఇస్సాకు మాకు అనవసరం. మా సంగతి ఏంటంటే
ఇక్కడ పౌలు గారు ఏమంటారు, మనము కూడా ఇస్సాకు వలె వాగ్దానము వలన, ఆమె మనం కూడా ఎవరు, వాగ్దానము వలన. ఎవరి వాగ్దానం? యేసుక్రీస్తే, ఆయన వలన పుట్టిన వారం. ప్రైజ్ ది లార్డ్. చాలండి. మనం కూడా ఎవరు? వాగ్దానాన్ని బట్టి పుట్టినవారు. చివరి మాట పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం, ముగింపు మాట. ప్రైజ్ ది లార్డ్. అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలు అనుసరించుట వల్ల మనకు కలిగేటువంటి భ్రష్టత్వము నుండి, దేని మూలంగా? వాగ్దానం స్వతంత్రించుకుంటే భ్రష్టత్వం నుంచి తప్పించబడతాం. ఏమండి, ముసలోడండి, తీరా సాక్షాత్తు దేవుని దూత వచ్చి, గాబ్రియేలు గారు వచ్చి చెప్తే నమ్మక శపించబడ్డాడు. నమ్మక భ్రష్టుడైపోయాడు, నష్టపోయాడు. నమ్మిన ఈమె ధన్యురాలైంది. పాఠమేంటి? ప్రభువే మనకు తోడై ఉండాలంటే ఏదో కథలకి నిలిపోవటం కాదు, దాన్ని నమ్ముకుని గట్టిగా పట్టుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి. అయ్యా నాకు తోడైరా. ఇంతకాలం నువ్వు లేకుండా బతికిపోయా, నువ్వు లేకుండా శ్రమ పడ్డా. యాకోబు, నువ్వు బ్రతికిన కాలం ఎంత అని ఫరో అడిగితే అతగాడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అయ్యా, ఈ లోకంలో బ్రతికిన రోజులు ఎక్కువ, దేవునితో బ్రతికిన రోజులు తక్కువ. అయినా ఈ బ్రతుకు నాకు ఆయాసకరంగా ఉందంటాడు. దేవునితో గడిపిన దినాలు చాలా తక్కువ. లోకం కొరకు లోకాశలు పడి నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నాను అంటాడు. ఈ శుభవేళ నా మాటినండి, గతించిన కాలమే చాలు. ఇకనైనా మనం మేలుకుందాం. ఏంటంటే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆ వాగ్దానం ఎవరు? మన ప్రభు అయిన క్రీస్తు. ఆ వాగ్దానమును స్వతంత్రించుకుంటు ద్వారా ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుండి తప్పించబడి మనం పవిత్రపరుచుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం గాక. చివరి మాట. దురాశలు అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు. దేనికి అనుగ్రహించాడు? వాగ్దానాలు నమ్మటం ద్వారా నీకు ఏ స్వభావం వస్తుంది? ఏ స్వభావంలో పాలివారు అవుతావు? ఆమేన్. భ్రష్టత్వం నుండి తప్పించబడి దేవ స్వభావంలో పాలివారై ఉందురుగాక. దేవుడి వాగ్దానం మరియుతో చెప్పినట్లుగా మీకు శుభం. ప్రభు మీకు తోడై ఉండునుగాక. ప్రభు మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. ఆమేన్.